నేను ఎప్పుడు వచ్చినా వదలరంగా కేకలేస్తానే ఉండరు. వాళ్ళకి ఫోటో కావాలంట. గుర్రము అంటే రాములవారి స్వామిని ఊరేగించేటప్పుడు ఈ గుర్రం మీద పెట్టి వెనక గుమ్మటం పెట్టి ఈ చెక్క మీద పెట్టి ఊరేగిస్తాం ఎద్దుల బండి మీద. పిల్లలకి పెద్దలకి అందరికి గారు వచ్చేది పళ్ళకి, అంత పచ్చంగా తయారయ్యి ఆ ఫ్లోరింగ్ వల్ల పచ్చంగా తయారవడం వల్ల అందరు చాలా ఇబ్బంది పడేటోళ్ళు. ఇదే మా ఊరు చెరువు. మా పాతూరు నుంచి కొత్తూరుకు రావడానికి కారణమైన చెరువు. అంటే మా మాగండ్లో పంటలన్నీ పండడానికి అవసరమయ్యే చెరువు. ఫైనల్ గా నేను చిన్నప్పుడు చదువుకున్నా మా బడి. నేనన్నా మీ ప్రవీణ్ గారు ఈరోజు సరికొత్త వీడియో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన. ఈ రోజు వీడియో ఏంటంటే మా కొత్తూరుని అయితే చూపించబోతున్నాను. మొన్న మా పాతూరు వీడియో పెట్టినప్పుడు 10 మందిని కామెంట్ చేయమన్నా కొత్తూరు వీడియో చేయాలా వద్దని. 10 మంది కాదు అంతకంటే ఎక్కువ మంది కామెంట్ చేసిండ్రు. అందుకని ఈ రోజు మా కొత్తూరుని అయితే చూపించబోతున్నాను. మా కొత్తూరులో ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, పాతూరులో లేని ఫెసిలిటీస్ అని కొత్తూరులో ఉన్నాయి. మా కొత్తూరులో ఉండే ఫెసిలిటీస్ మొత్తం మీకు చూపిస్తాను. కొంచెం లాస్ట్ వరకు చూడండి వీడియో. డ్రోన్ షాట్లు కూడా అదిరిపోతాయి. నేను ప్రజెంట్ అయితే మా ఊరు గమిట్లో ఉన్నా. చూడండి, ఇదొక ఈది, అదొక ఈది, ఇదొక ఈది. ఓన్లీ 3 ఈదులు ఉంటాయి మెయిన్ బజార్లు. దాని తర్వాత లోపలికి కూడా ఊరు ఉంటుంది. లోపలికి కూడా పోదాము. ప్రజెంట్ అయితే నేను మా ఊరిని నడీదులు అయితే ఉన్నాను. మా ఊరిని డ్రోన్ షాట్లు అయితే చూసేద్దాం. మా ఊరిని డ్రోన్ షాట్లో చూసారు కదా. అంటే చిన్నగా ఉంటుంది మా ఊరు. కేవలం ఒక 30 ఇళ్ళు మాత్రమే ఉంటాయి. మహా అంటే మా ఊర్లో మొత్తం జనాభా వేసుకున్నా కూడా ఒక 200 మంది ఉంటారు, అంతకంటే ఎక్కువ ఉంటారు. ఫస్ట్ అయితే మనం మన రాములవారి స్వామి గుడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఈయన మా ఊరికల్లా ఒకటే ఒక గుడి ఉండింది అంతకుముందు, అదే మా రాములవారి స్వామి గుడి. ఈ గుడి లేకముందు మేము అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఈ గుడి వెనక చిన్న బండలు పెట్టుకొని ఒక శిల పెట్టుకొని పూజించుకునే వాళ్ళం. అంటే ఒక పట్టం పెట్టుకొని పూజించుకునే వాళ్ళం. దాని తర్వాత అందరం కలుసుకొని ఒక గుడి అయితే కట్టుకున్నాము. సో మొన్నే తిరణాలు జరిగింది. తిరణాలు జరిగినప్పుడు పెయింట్ అవన్నీ వేసాం. లోపల ఎట్టుందో ఒకసారి చూద్దాము. ఇది మా గుడి. ఏదో గుర్రము అంటే రాములవారి స్వామిని ఊరేగించేటప్పుడు ఈ గుర్రం మీద పెట్టి వెనక గుమ్మటం పెట్టి ఈ చెక్క మీద పెట్టి ఊరేగిస్తాం ఎద్దుల బండి మీద. ఇంక ఈ పక్క సౌండ్ బాక్సులు అన్నీ ఉన్నాయి. మా గుడి లోపల విగ్రహాలు ఉన్నాయి. టైట్ ఉంది. ఇదో మా ఊరి గుడి లోపల ఈ యొక్క విగ్రహాలు ఇవి మనం పారవేటకు తీసుకెళ్ళి ఊరు మొత్తం ఊరేగించే విగ్రహాలు అన్నమాట. ఇవి మన శిలలు, మా గర్భగుడిలో ఉండే శిలలు. సో ఇదే మా ఊరు ఎంత చిన్నగా ఉంటుందో మా ఊరి గుడి కూడా అంతే చిన్నగా ఉంటుంది. అంటే మాకు అది సరిపోద్ది, మేము ఉండే జనాభా తక్కువ కాబట్టి ఎందుకని చిన్నగా కట్టించుకున్నాము. సో ఇదే మా గుడి. ఈ గుడిని ఒకసారి మా డ్రోన్ షాట్లో తీసుకుందాం ఒక రౌండ్గా, చుట్టూ మీకు కూడా అర్థమవుతుంది. దాని తర్వాత మా ఊరు మొత్తానికి నీళ్ళు సప్లై చేసే బోరు. ఒకప్పుడు ఈ బోర్లో నీళ్ళే తాగేటోళ్ళం, కానీ ఇప్పుడు నీళ్ళు తాగట్లా. ఎందుకంటే దీంట్లో ఫ్లోరిన్ ఉంటుంది. కానీ మేము బట్టలు ఉతుకోవడానికి ఇంకా దేనికైనా చిన్న చిన్న యూజ్ కానీ ఇదే వాడుతున్నాం. ఒకప్పుడు ఇక్కడ ఉండేది కాదు బోరు.
మా ఊరు నుంచి దూరంగా 1 కిలోమీటర్ అవతల ఒక వాగు ఉండేది. వాగు కాడ నుంచి బోర్ వేసుకుని అక్కడి నుంచి నీళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకునేటోళ్ళం. అది చాలా లాంగ్ అయిపోయిందని చెప్పి దాని తర్వాత ఈ చిన్న బోర్ అయితే వేసిండ్రు పంచాయతీ వాళ్ళు. మనకి ఈ బోరే ఇప్పుడు అన్నిటికీ ఉపయోగపడుతుంది. అప్పుడప్పుడు బోర్ చెడిపోతే మేమే లాక్కొని మేమే వేసుకుంటా ఉంటాం. సో ఈ బోరే మాకు ఆధారం నీళ్ళ కోసం. మా ఊర్లో ఉండే ముస్లిం మొత్తం రెస్ట్ తీసుకునే అరుగు. ఈ అరుగు మీద అందరు పనుకొని ఉంటారు. ఇదే అందరూ ఎక్కడక్కడ పంచాయతీలు పెట్టుకోవాలన్నా ముచ్చటించుకోవాలన్నా ఈ చెట్టు కింద అరుగు ఉంటుంది. ఎరుగు కాడ అందరు పెట్టుకుంటా ఉంటారు ముచ్చట్లు. చూడండి ఆల్రెడీ ఎంతమంది పనుకొని ఉన్నారు. సో వీళ్ళందరూ మా ఊరు పెద్దోళ్ళు అన్నట్టు. మునానికి ముందు పుట్టిన అందరూ. కట్టి ఇరిగిపోద్దులేండి, ఇది ఆడికి పోద్ది కట్టే. కట్టి ఇరిగిపోద్దా? ఇది ఆల్రెడీ ఇరిగిపోయింది కట్టి. ఏం చేసుకుంటావు కట్టే? కట్టి కావాలంటే అట్లా ఉంటుంది మా ఊరు ముసలితోటి. మా ఊరు మొదట్లోనే ఉండే నాగారపమ్మ తల్లి గుడి చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది. పైన గుడి గోపురం ఏమి ఉండదు, జస్ట్ నాగారపమ్మ తల్లి విగ్రహం అయితే ఒక్కటే ఉంటుంది. సో ఇదే మా ఊరు నాగారపమ్మ తల్లి గుడి. ఇదే మా ఊరు చెరువు. మా పాతూరు నుంచి కొత్త ఊరుకు రావడానికి కారణమైన చెరువు. అంటే మా మాగండ్లో పంటలన్నీ పండడానికి అవసరమయ్యే చెరువు. సో ఈ చెరువులోనే ఇప్పుడంతా కరువు పని చేస్తున్నారు. ప్రజెంట్ అయితే కరువు పని చేసేసి వెళ్ళిపోయారు. చూడండి గుంతలన్నీ ఎట్ట కనపడుతున్నాయో. ఇదే మా ఊరు చెరువు. ఈయనే మా కొత్త ఊరులో ఉండే ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి విగ్రహం చాలా చిన్నగా ఉంటుంది కానీ పక్కన ఊరు వాళ్ళందరూ వచ్చి కూడా ఇక్కడ పూజలు చేయించుకుంటారు. కొంచెం మహిమగల్ల దేవుడు అన్నట్టు. సో చాలా సింపుల్గా ఉంటుంది గుడి. ప్రజెంట్ అయితే లాక్ చేస్తున్నారు. జై శ్రీరామ్. ఏనే మా ఊరిని కాపాడే ఆంజనేయ స్వామి. ఇదే మా ఊరు మొత్తానికి కడుపు నిండా మంచినీళ్ళు తాగడానికి వాటర్ ప్లాంటు. ఒకప్పుడు మా ఊర్లో బోర్ నీళ్ళు తాగి పిల్లలకి పెద్దలకి అందరికీ గారు వచ్చేది. పళ్ళకి అంత పచ్చంగా తయారయ్యి ఆ ఫ్లోరింగ్ వల్ల పచ్చంగా తయారవడం వల్ల అందరు చాలా ఇబ్బంది పడేటోళ్ళు. కానీ రీసెంట్గా సో మాకైతే వాటర్ ప్లాంట్ వచ్చింది. సో మినరల్ వాటర్ ప్లాంట్. ఇది 5 రూపాయలు కడితే క్యాన్ నిండా వాటర్ వస్తాయి. ప్రస్తుతానికి మా ఊర్లో వాటర్కి మాత్రం ఎటువంటి ఇబ్బందే ఉండదు. తాగడానికి మంచినీళ్ళు ఉంటాయి, బట్టలు ఉతుకోవడానికి బర్రెలకి అన్నిటికీ నీళ్ళు ఉంటాయి. వాటర్కి మాత్రం ఎటువంటి ప్రాబ్లం ఉండదు మా ఊర్లో. ఫైనల్గా నేను చిన్నప్పుడు చదువుకున్న మా బడి చూడండి, పాతూరులో బడి మొత్తం కూలిపోయింది కదా. ఆడ కూలిపోయిన తర్వాత ఆడికి వచ్చిన తర్వాత మొత్తం అటు సరిగా మేము కట్టుకున్న బడి. సో లోపలికి వెళ్ళి చూద్దానండి. పిల్లగాళ్ళు అందరూ కేకలేస్తున్నారు. ఆఫ్టర్నూన్ టైం కదా, ఇప్పుడే ఫుడ్ తిన్నట్టున్నారు, కేకలేస్తూ ఉన్నారు. హాయ్ 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 హాయ్. సైలెంట్గా ఉన్నాడు, కొంచెం సైలెంట్గా ఉండండి. సో వీళ్ళే మా ఊరు పిల్లకాయలు, ఈ స్కూల్లో చదువుకునే వాళ్ళు. మేము చదువుకునేటప్పుడు దగ్గర ఒక 50 మంది ఉండేవాళ్ళు. మాకు అప్పుడు 3-4 సార్స్ ఉండేవాళ్ళు. అంతమంది పిల్లలకైనా మాకు ఒకే రూమ్ ఉండేది. ఇది ఒక్క రూమే ఉండేది బడి. ఇప్పుడు రీసెంట్గా ఆ పక్క కొత్త బిల్డింగ్ అయితే కట్టినాం. ఈ చెట్లన్నీ చూడండి, అప్పుడు ఈ ప్రతి ఒక్క చెట్టుకి ఒక్కొక్కరికి అప్పచెప్పేవాళ్ళు సార్ వాళ్ళు. మేము నీళ్ళు పోసి ప్రతి ఇది మా చెట్టు ఇది నా చెట్టు అని మేమే దగ్గరుండి నీళ్ళు పోసి మేమే సాగినవి అన్నీ. అంటే మాకంటే ముందు వాళ్ళు అట్లా పంచుకునేటోళ్ళు. సో దీని సైడ్ బ్యాక్ సైడ్ వాష్రూమ్స్. ఇప్పుడు ఫెసిలిటీస్ బాగున్నాయి. ఒకప్పుడు ఫెసిలిటీస్ కొంచెం బాగాలేవు. ఇప్పుడు మేము చదువుకునేటప్పుడు బాగాలేవు, కానీ ఇప్పుడైతే అన్నీ ప్రాపర్గా సెట్ చేసి ఉన్నారు. సో బ్యాక్ సైడ్ అదంతా ఇది వాష్రూమ్స్. ఇది జెంట్స్, అది అవునా అమ్మాయిల అబ్బాయిలా? ఓకే, అది బాయ్స్, ఇది గర్ల్స్ అంట. సో మొత్తానికైతే మా బడి ఇదే. మా బండిని ఒకసారి చాలా రోజుల తర్వాత చూస్తున్నాం కదా, డ్రోన్ షాట్లో కూడా ఒకసారి చూద్దాం. ఓకేనా? Wake up feeling no pain, long stretches, I get to remember it, then I see my bed is empty on one side. అప్పుడప్పుడు August 15th అట్లా ఆటల పోటీలు అయ్యి కండక్ట్ చేశాను ఒక 2 times ఏమో. ఈసారి ఇంకోటి ఏదన్నా ప్లాన్ చేద్దాం అనుకుంటా ఉన్నా. ఇంకా అది తెలీదు. August 15th అట్లా ప్లాన్ చేద్దాము. సో చాలా రోజుల తర్వాత మా స్కూల్కి వచ్చి ఇక్కడ నేను ఊర్లో ఉన్నా సరే అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి వస్తాను. కానీ చాలా హ్యాపీగా ఉంది నా బడికి నేను రావడం. నేను ఎప్పుడు వచ్చినా వదలరంగా కేకలేస్తూనే ఉండరు. వాళ్ళకి ఫోటో కావాలంట. మొత్తం మా ఊరి పిల్లకాయలు మొత్తాన్ని మీకు చూపిస్తాను. సైలెంట్ అరవబాగండి.
వీళ్ళంతా మా ఊరి పిల్లకాయలు. ప్రజెంట్ అయితే అన్ని గవర్నమెంట్ స్కూల్ అన్ని మూసేస్తున్నారు. అరవబాగండి రా, సైలెంట్ కొనండి రా. ఆగాగు, అరవబాగండి, సైలెంట్ ప్రజెంట్ ఈ స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లకాయలు ఎవరు లేకపోయేసరికి కొన్ని స్కూల్స్ అన్ని మూసేస్తున్నారు. కానీ మా ఊర్లో పిల్లకాయలు మొత్తం గవర్నమెంట్ స్కూల్ చదువుకుంటున్నారు శుభ్రంగా. రే 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 ఈరోజు ఏం ఫుడ్ పెట్టారా మీకు? కోడిగుడ్డ. ఈరోజు శనివారమా? ఓకే. ఫుడ్ ఏం పెట్టినరా? పప్ప. సరే సైలెంట్ అనకుండా. ఓకే. ఫుడ్ అంతా బాగుందా? ఓకే సూపర్. ఓకే, వెళ్ళండి. క్లాస్కి వెళ్ళండి. బాయ్. క్లాస్కి పోండి. బాయ్. వెళ్ళండి. లోపలికి వెళ్ళండి. ఓకే. బాగా చదువుకోండి. లోపలికి వెళ్ళండి. ఓకే. మా ఊరు పిల్లలతో మామూలు ఉండదు. అసలు వాళ్ళకి అదో హ్యాపీనెస్ నేను వచ్చినానని స్కూల్కి. అబ్బా, మా ఊరు మొత్తాన్ని మీకు చూపించిన అనుకుంటున్నా. అంటే మా ఊర్లో ఉండే అన్నీ చూపించినాను, ఆల్మోస్ట్ మొత్తం కవర్ చేసినాను. డ్రోన్ షాట్లు కూడా అన్నీ చేసినాను. డ్రోన్ షాట్లు మాత్రం పర్ఫెక్ట్గా వచ్చినాయి, మీరు చూసుంటారు. సో మా ఊరు చూపించడానికి ఉద్దేశం ఏంటంటే, అంటే నేను అంతో ఎంతో సక్సెస్ అయినాను యూట్యూబ్లో. నా ఊరిని నేను ఒక మెమొరీగా పెట్టుకుందామని ఇదైతే చేస్తున్నాను. మా పాతూరిని కొత్తూరిని కూడా అందుకని చూపించినాను. అందులో మీరు అడిగింది కాబట్టి కూడా చూపించినాను. ఇంకో విషయం ఏంటంటే, ఇది నా ఒక ఊరే, నాకు 2 ఊర్లు ఉన్నాయి. ఇంకొకటి బ్రహ్మేశ్వరం ఉంది. ఇది తండ్రిలాగా అయితే బ్రహ్మేశ్వరం తల్లిలాగా. ఆ ఊరు కూడా చూపిస్తాను. ఆ ఊరు చాలా పెద్ద ఊరు. ఆ ఊర్లో ఇంకా చాలా గుళ్ళు ఉంటాయి, చాలా ప్లేసులు కూడా ఉంటాయి. అవి కూడా చూపిస్తాను. పాతూరు కొత్తూరు చూసిండ్రు కదా. ఇప్పుడు చాలామంది అడుగుతారు, అన్న మీ ఇల్లు చూపించలేదన్నా అని. అంటే నాకు మా ఇంటిని వ్లాగ్ తీద్దామా వద్దా అని ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. మీరు మా ఇంటిని చూడాలనుకుంటే మర్చిపోకుండా హోమ్ టూర్ అన్న, మీ హోమ్ టూర్ అని మెసేజ్ చేయండి. అట్లీస్ట్ ఒక 20 కామెంట్లు కానీ వస్తే ఖచ్చితంగా హోమ్ టూర్ చేస్తాను మాది. సో ఇంక ఈ వీడియోకి ఇంతే. రాను ఇంకా మంచి వీడియోలు చేస్తాను. మీరు ఏమైనా వీడియోలు చేయాలనుకుంటే సజెషన్స్ చేయండి. సో మీకు నా వీడియో కానీ నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ కొట్టండి. సరే మరి ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటా. బాయ్.